నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఆడబిడ్డల్లో మంగు, అదేవిధంగా పురుషుల్లో కూడా మంగుతో బాధపడే వాళ్ళు చాలామందిని చూస్తుంటాం. మొట్యాలు, జిడ్డు ఫేసు, సౌందర్యం కోసము అనేక రకరకాల క్రీములు వాడి విసికి చెంది చాలామంది బాధపడే వాళ్ళం మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి వారికి అద్భుతమైనటువంటి కానుకను మేము మీకు చూపించడం కోసం ముందుకు వచ్చాను. ఒకటి కావాల్సింది ఇక్కడ చూడండి, గులాబీ పూలు. మన ఇంట్లో మనం మామూలుగా కూడా ఇంటి దగ్గర ఉంటాయి గులాబీ పూలు. దీన్ని తీసుకొని వచ్చి బాగా ఒక ట్రేలో వేసినట్లయితే ఆరబెట్టితే ఈ విధంగా ఎండిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎండబెట్టుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, శాండిల్ వుడ్. దీన్ని ఏమంటారంటే గంధప చెక్క, సిరిగంధము అంటాం. దీన్ని ఇలా బాగా నూరి గంధం తీసి ఆ గంధాన్ని కొద్దిగా తీసుకోండి. మరొక వస్తువు ఏంటంటే ఇక్కడ చూడండి, కుంకుమ కేసరి. దీన్ని కూడా కొంత తీసుకోండి. మరొకటి బాదామి ఆయిలు, దీన్నే బాదాము నూనె అని కూడా అంటాం. మరొకటి ఇక్కడ చూడండి, జాజికాయ. ఈ విధంగా జాజికాయను కూడా ఒకటి సేకరించుకోండి. మరొకటి పసుపు. ఇది ఓన్లీ స్త్రీలకు మాత్రమే, పురుషులకు వచ్చేటప్పుడు పసుపును వేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా కావలసినది ఇంకొకటి ఇక్కడ చూడండి, గంధ గుగ్గిలం. ఈ గుగ్గిలాన్ని తీసుకొని అలోవీరా ఇక్కడ చూడండి, ఈ అలోవీరా రసంతో ఒక కప్పులో వేసి ఈ గుగ్గిలాన్ని దాంట్లో వేసింది 3 రోజులు ఉంచినట్లయితే గంధ గుగ్గిలం అద్భుతంగా తయారవుతుంది. ఈ గుగ్గిలాన్ని నున్నగా పొడిగొట్టుకొని ఈ ఆయిల్ ఒక పాత్రలో వేసి వేడి చేయండి. చేసి ఈ పొడిని దాంట్లో వేసి బాగా కలతిప్పి తగినన్ని నీళ్లు పోసి బాగా పిసకండి. బాగా పిసుకుతా మంచి క్రీమ్ తయారవుతుంది. ఈ క్రీము గులాబీ క్రీమ్ అని కూడా మనం పిలుచుకోవచ్చు, కేసరి క్రీమ్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇక్కడ పేస్ పైన ఎక్కడైతే మనకు మంగు అనేది ఉందో ముఖానికి మొత్తం కూడా ఫేర్ అండ్ లవ్లీ, మనం మామూలుగా షాపులో లోషన్లు ఎలా వాడతాం అలా వాడుకోవచ్చు. వాడుకొని మీరు కడగాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా కూడా అదే విధంగా అట్లే వెళ్ళొచ్చును. దానిపైన మళ్ళీ పొగొట్టు కొట్టుకోవచ్చునా కొట్టుకోకూడదు అనేది కూడా మళ్ళీ సందేహం ఉంటుంది. చాలామంది పొగొట్టు కొట్టుకునే అలవాటు ఉంటుంది కాబట్టి మీరు దానిపైన ఏదైనా కొట్టుకోవచ్చు. తెల్లవారు ఒకసారి, సాయంకాలం ఒకసారి ఇలా క్రమం తప్పకుండా ముఖానికి ఇది క్రీమ్ వాడుతూ వచ్చారంటే చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మీ ముఖంలో మంచి రిజల్ట్స్ చూడొచ్చును. మరి కొంతమంది అడుగుతుంటారు, మేము చాలా నల్లగా ఉండామండి, తెల్లగా మారిపోవడానికి ఏదైనా ఉందా? ముఖంలో లేనిది మొత్తుకున్నా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉన్న సౌందర్యాన్ని రక్షించుకోవడానికి, ముఖంలో ఉన్నటువంటి కాంతిని కొంతవరకు పెంచుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నించాలని మాత్రం గుర్తుంచుకొని మీరు ఆ విధంగా వాడుకుంటారని తెలియజేస్తున్నాను. మరొకటి ఇక్కడ చూడండి, ముల్తాన్ మట్టి అంటాం దీన్ని. ఈ ముల్తాన్ మట్టి కొంత తీసుకొని చిన్న ముక్కలుగా కొట్టుకొని ఇక్కడ నేను చూపించినటువంటి గులాబీ రేకుల యొక్క చూర్ణము, శాండిల్ యొక్క చూర్ణము, అదేవిధంగా జాజికాయ వేసి మరి మెత్తగా పొడి కొట్టి ఈ యొక్క దీంట్లో కలిపి ఈ విధంగా ప్యాక్ చేసి ఉంటాం. దీన్ని ఫేస్ ప్యాక్గా మామూలుగా బ్యూటీ పార్లర్లో పోయి చాలామంది ఫేస్ ప్యాక్లు వేసుకుంటూ ఉంటారు. కెమికల్ వల్ల అనేక సమస్యలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇది నేచురల్గా ప్రకృతి మనకు ఇచ్చినటువంటి వరంగా భావించి ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చును. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కాబట్టి మన ప్రకృతి తల్లిని మనం ఆరాధించి కరెక్ట్గా వాడుకున్నట్లయితే మన సౌందర్యంతో పాటు మన మనసు కూడా చాలా నిర్మలంగా ఉంచుకున్నట్లయితే అందంగా, ఆనందంగా కూడా ఉంటాం. మన జీవితాన్ని పొందొచ్చునని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.